కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. హైకమాండ్ ఇప్పుడు నాయకత్వ మార్పుకి వారు ప్రయత్నం చేస్తూ ఆ సంకేతాలను కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్యకి పంపిస్తూ ఉన్నారు. దీంతో సిద్ధరామయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను కలిసేందుకు, ముఖ్యంగా రాహుల్ గాంధీని కలిసేందుకు ఆయన పడిగాపులు కాస్తూ ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అయితే సిద్ధరామయ్యకి నిజంగా చేదు అనుభవం ఎదురవుతుంది. అసలు దానికి కారణం ఏంటి, ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం అయితే కొనసాగుతూనే ఉంది. నిజంగా నాయకత్వ మార్పు కోసం హైకమాండ్ అక్కడ సిద్ధరామయ్యకి అయితే బలమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఉంది. దాంతో సిద్ధరామయ్య ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను, అలాగే రాహుల్ గాంధీని, వీరిద్దరిని కలిసేందుకు ప్రయత్నం చేయడం, దానికి రాహుల్ గాంధీ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యను పట్టించుకోకపోవడంతో ఒక గందరగోళం అయితే ఉంది. అసలు సిద్ధరామయ్య పరిస్థితి ఏంటి, ఇప్పుడు నిజంగా నాయకత్వ మార్పుకే హైకమాండ్ పావులు కదుపుతోందా కర్ణాటకలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పటికే లేట్ కదా. సిద్ధరామయ్యను ఎప్పుడో తీసేయాలి. శివకుమార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మొన్న గెలుపు కూడా శివకుమార్ వల్లే వచ్చింది. డీకే శివకుమార్ పార్టీలో కొనసాగడం చాలా పెద్ద విషయం కదా. ఎందుకంటే చాలా అతనికి ఆర్థికంగా చాలా బలవంతుడు అతను. ఇతనికి ఓటు అంటే ఇతని కమ్యూనిటీ ప్రకారం సిద్ధరామయ్యకు ఓట్లు పడతాయి, అది వేరు. కానీ ఆర్థికంగా మొత్తం ఆదుకునేది డీకే శివకుమారే. ఇంకోటి, అతను గతంలో అరెస్ట్ అయినా కూడా, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినా కూడా అతను కాంగ్రెస్లోనే కొనసాగాడు, అది అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సిద్ధరామయ్య పాలన వైపు దృష్టి పెట్టకుండా ముందు, మీకు తెలుసు అక్కడ రోడ్లు ఎంత ఘోరంగా ఉంటాయో, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎలా వెళ్ళిపోవాలని చూస్తున్నాయో, తర్వాత ఇప్పుడు అంటే ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టలేదండి. రోడ్ల మీద దృష్టి పెట్టాలి అంటే బేసిక్ నీడ్స్ అనేవి ఇవ్వలేనప్పుడు, కంపెనీలు వెళ్ళిపోతున్నప్పుడు అది చేతకాని ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది కదా. ఇప్పుడు తర్వాత రామా పేరుతో ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు మార్చాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. దానికి మీకు చాలామంది కమెంట్ కూడా చేశారు, మరి మీ పేరులో సిద్ధరామయ్య అని ఉంది కదా, మీరు సిద్ధయ్య అని మార్చుకుంటారా మీరు, లేకపోతే సిద్ధ అని మార్చుకుంటారా అని ఆ కమెంట్స్ కూడా వచ్చాయి. అంటే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, తమిళనాడులో డిఎంకే వాళ్ళు, కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు, మీరు పేరు మార్పులు ఆలోచించకండి. పేర్లు మార్చడం వల్ల మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి తప్ప దానివల్ల మీకు ఒరిగేదే ఉండదు, ఇంకా నష్టపోతారు మీరు. ఎందుకంటే హిందువులు ఐక్యత పెరుగుతుంది చెప్పాలంటే. మీకు ఇటీవల కాలంలో మీకు తమిళనాడులో జరుగుతున్నది అదే. హిందువుల మధ్య ఐక్యత పెరగటం వల్లే కనీసం ఇప్పుడు ఈ రకంగా ఉంది, లేకపోతే చాలా కష్టమై ఉండేది. అంటే ఇవన్నీ కూడా స్లో పాయిజన్ లాగా, అంటే చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతాయి. సో మొత్తం మీద ఇవాళ మీకు సిద్ధరామయ్య ఎందుకు అతను అంటే పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, అధిష్టానం ఇంకా అతను పక్కకు పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే అతను ఒక ఢిల్లీకి ఏదో ఒక పని మీద వెళ్తే, అతను అక్కడ హైకమాండ్ని అపాయింట్మెంట్ అడిగితే అతన్ని కుదరదని చెప్పేశారు. నిన్ననే మనకు ఆ న్యూస్ వచ్చింది. అయితే ఇంకా అతను కొంచెం ట్రై చేస్తున్నాడు. అంటే నువ్వు వెళ్ళు సుమా అనే చెప్పడంలోనే నువ్వు పదవి నుంచి దిగు సుమా అని చెప్పడం, అది నువ్వు ఇంకా ముఖ్యమంత్రిగా నీ సేవలు చాలు, నువ్వు పక్కకి తప్పుకో అని చెప్తున్నారు. మీకు కాంగ్రెస్ ఏ స్టేట్లో ఉన్నా లేదు, ఢిల్లీలో ఉన్నా కూడా కాంగ్రెస్లో ఉండే ఒక ఇదేంటంటేనండి, అందులో ప్రతివాడు ముఖ్యమంత్రి అనుకుంటాడు. ప్రతి వాడు గెలిచినా గెలవకపోయినా వాడి నియోజకవర్గంలో ప్రతి సీనియర్ నేత ముఖ్యమంత్రులే. ఆ విషయంలో మీరు చెప్పాలంటే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి దాన్ని బ్రేక్ చేశాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ కొద్దిగా గొప్ప ఒక తాటి మీద తీసుకురాగలిగాడు ఆయన. అంటే దానికి కారణం ఏంటి, ఈవెన్ హనుమంతరావు గారు లాంటి సీనియర్స్ కూడా ఒప్పుకున్నారు. అది గొప్ప విషయం అది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉండే పెద్ద మైనస్ అదే. ఎవరు కూడా అంటే మీకు పార్టీ పగ్గాలు మీకు వస్తాయి, ఒక ముఖ్యమంత్రి అవుతారు, కానీ మిమ్మల్ని ఎవరు కూడా మీ పనులు మిమ్మల్ని సజావుగా చేసుకోనివ్వరు. మీకు బయటవాడు వచ్చి మీకేం కుంపటి పెట్టక్కర్లా, బయటవాడు వచ్చి కాంగ్రెస్ని ఏమి చేయక్కర్లే. కాంగ్రెస్ లోపలే ఎవడికి వాడు అగ్గి రాజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ సిద్ధరామయ్యకి చేతకాల. డీకే శివకుమార్ అనే వ్యక్తిని పక్కలో పెట్టుకున్నాక సిద్ధరామయ్య ఏం చేయలేడు. సిద్ధరామయ్య చేయాల్సిందేంటి, కొంచెం ప్రజలకు రోడ్లు బాగు చేయడం,
వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ కరెక్ట్గా ఇవ్వడం, రెంట్ల విషయంలో రెంట్లు తగ్గించడానికి రెంటల్ యాక్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలిగాడా, ఇవన్నీ చేస్తుంటే ప్రజలు కొంచెం ఒప్పుకొని ఉండేవాళ్ళు కదా. కాబట్టి అవేమీ చేయలేదు. చేయనప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రిగా నువ్వు పేర్లు మార్చాలి లేకపోతే మరొకటి చేయాలి, అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. అందుకని ఇవాళ హైకమాండ్ అనేది సిద్ధరామయ్యని పక్కకి వెళ్ళమంది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలన్నా కూడా దే హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉండే సీనియర్స్ ఉంటారు, ఓడినా గెలిచినా ఉంటారు కదా నియోజకవర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ బుజ్జగించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ఎన్నుకోవటం అనేది మళ్ళీ ఇదొక పెద్ద తలనొప్పి కాంగ్రెస్కి, అంటే హైకమాండ్కి. సో మరి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటాడా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిపి తీసుకుంటారా? ఇప్పుడు కొత్తగా ప్రియాంక గాంధీ యాక్టివ్ అయింది కాబట్టి ప్రియాంక గాంధీ కూడా అందులో కలుస్తుంది ఆవిడ, తెలియదు మనకండి. ఏది ఏమైనా ఇవాళ సిద్ధరామయ్య అయితే వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. సో ఇంక డీకే శివకుమార్ ఆయన పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఆయన చేపట్టాక మరి కర్ణాటకలో తన బ్రాండ్ ఏం చూపిస్తాడు, ఆయన తను ముఖ్యమంత్రిగా తను ఏం చేయగలుగుతాడు అనేది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలో కూడా డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవుతారు, సిద్ధరామయ్య కాదు అని చాలామంది భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యకే ఓటేసింది. దాంతో సిద్ధరామయ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఎందుకు అసలు సిద్ధరామయ్య మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది, నాయకత్వాన్ని మార్చాలని చూస్తుందంటే ఏం చెప్తారు? అంటే 2.5 సంవత్సరాలు అనుకున్నారు కదా. సో ఆ పాయింట్లో కూడా ఇప్పుడు మారాలి. ప్లస్ ఆయన ఏం ప్రూవ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాలు ఉన్నారా, 2 సంవత్సరాలు ఉన్నారా, 1 సంవత్సరం ఉన్నారా కాదండి, మీ ముద్ర అనేది పడాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. ఏం పడింది? మీ కాంగ్రెస్లో ఉండే సమస్య అది. కాంగ్రెస్ని బయటవాడు వచ్చి ఎవడు చెడగొట్టక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళ నెత్తి మీద వాళ్ళే మట్టేసుకుంటారు, లేదు వాళ్ళే ఎదుటివాడి నెత్తి మీద మట్టేస్తారు. కాబట్టి కాంగ్రెస్కి అంతర్గత సమస్యలే ఎప్పుడూ కూడా, బహిర్గతంగా ఉండే సమస్యలే ఉండవు. కాబట్టి మీరు ఏ రకంగా చూసుకున్నా సిద్ధరామయ్య వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే సిద్ధరామయ్యకి ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, అలాగే సోనియా గాంధీ కానివ్వండి, మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, వీరందరూ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారా? అసలు ఖచ్చితంగా. అంటే ఇంకొకటండి, అసలు గేట్ దగ్గర సిద్ధరామయ్య అసలు వేచి చూడాల్సినటువంటి అవసరం సిద్ధరామయ్యకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నన్ను రావద్దన్నాక నువ్వు వేళ్లాడడం ఏంటి గబ్బిలంలాగా? ఇంకొకటండి, హైకమాండ్ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు పార్టీ సంస్థాగతంగా ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఇలా దొంగతనంగా వాళ్ళు ఉండక్కర్లేదు. అంటే దోబూచులాట అంటాం చూడండి, అట్లా నువ్వు రా అని చెప్పట్లేదు, రావద్దని చెప్పట్లేదు, నేను బిజీ ఉన్నానని చెప్తున్నారు ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకు ఓపెన్గా మాట్లాడుకోలేరా? అంటే కాంగ్రెస్లో అటువంటి విధానం లేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలా నిర్ణయాలు, సిద్ధరామయ్య గారు ఇంకా మీ టర్మ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు డీకే శివకుమార్కి ఇస్తాను ధైర్యంగా చెప్పాలి కదా. మనం మాట్లాడుకుంది అదే కదా, మీకు 2.5 సంవత్సరాలు అతనికి ఇస్తాను మాట్లాడుకున్నాం కదా అనేటువంటి సంకేతాలు బలంగా వినిపిస్తున్నారా? వినిపించట్లేదు. ఈ ముసుగులో గుద్దులాట్లు ఎందుకు? కాంగ్రెస్ నాశనం అవడానికి ఇదే కారణం. వీళ్ళు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎప్పుడైతే మాట్లాడరో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎప్పుడైతే పనులు చెయ్యరో, కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఎక్కడ ఉండదండి. నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చేది కూడా కర్ణాటకలో బీజేపీ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో ఎవరు ఓటేయాల, అది అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ముందు ఇంటర్నల్గా వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది. ట్రాన్స్పరెంట్గా వాళ్ళు రాజకీయాలు నడిపితే ఆ పార్టీ కొద్ది గొప్ప మనగలుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ హస్తగతం అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.